భారతీయ సిమెంట్స్కి అధికారంలో ఉన్నప్పుడు వాల్యూ షేర్ వాల్యూ, ఇవాళ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో చూడండి. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ వ్యాపారాల షేర్లు కూడా పెరుగుతాయి బేసిక్గా. దాంతో పాటు బయట మార్కెట్లో కూడా వీళ్ళకి హవా నడుస్తుంది. అప్పుడు 10 చోట్ల 10 రకాల సంపాదన ఉంటుంది. ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడ్డ వాటిని వీళ్ళు లెక్కలు అడుగుతారు. వీళ్ళు ఒక దాని మీద బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని దాంతో లింక్ ఉన్న వాళ్ళని ఇట్లా పిలుస్తారు, పిలిచి అడుగుతారు. అది లెక్కలు చూపెట్టిన మనీనే. ఆ మనీకి ఇప్పుడు రీజన్ ఏంటి అని అడుగుతారు. అది ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ చూపించి ఉంటారు. అది కుంభకోణం అయితే ఎప్పుడు కుంభకోణం అవుతుంది? ఈడీ లెక్కలో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించని డబ్బులు దొరికితే, లేదా విదేశాలకు ఏమన్నా పంపించేసి ఉంటే, లేదా విదేశాల నుంచి వీళ్ళ అకౌంట్లోకి నిబంధనలకు విరుద్ధంగా వస్తే, అదే జరుగుంటే ఈపాటికే బొక్కలో దోసేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ పించింగ్ చేస్తున్నారు, గిల్లుతున్నారు, ఓ రకంగా గిల్లుతున్నారనమాట. ఈ బ్యాంక్ అకౌంట్లో నీకు 10 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనకి ఒక లావాదేవీ జరిపేటటువంటి ఒక మనిషిని పిలిచి ఆ ఓనర్ని అడిగితే చెప్పలేడు అతను, వ్యాపారస్తుడు. ఆ కన్సర్న్ ఆ ఉద్యోగి కూడా చెప్పలేడు. ఎందుకంటే 100 లావాదేవీలు చేసేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కే ఉందనుకుందాం, మీడియా బిజినెస్ ఉంది, సిమెంట్ బిజినెస్ ఉంది,